Myself, Dr. ELS Jyoti, cornea, cataract and senior refractive surgeon, Dr. Rajshekhar Eye Hospital, Nellore. And myself, Dr. Rajshekhar, vitreoretinal surgeon, Dr. Rajshekhar Eye Hospital, Nellore. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. సో ఇవాళ చాలామంది మన ఓపీడీకి వచ్చే పేషెంట్స్ కంపల్సరీ ఐ డ్రాప్స్ వేసి ఎగ్జామిన్ చేయాల్సిందేనా మేడం, కంపల్సరీ ఐ డ్రాప్స్ ఎగ్జామిన్ చేయాల్సిందేనా సార్ అని అడుగుతుంటారు. సో వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేద్దాం. అసలు ఐ డ్రాప్స్ ఎందుకు వేయాలి, వేసే ఎందుకు ఎగ్జామిన్ చేయాలనేది మీరు వివరించండి. ఐ ఎగ్జామినేషన్ అనగానే జస్ట్ అద్దాలు రాసేయడం కాదు. ఈ రోజుల్లో మనం రకరకాల జబ్బులు, కొత్త జబ్బులు అన్ని రకాలు చూస్తున్నాం. ఒకప్పుడు టెక్నాలజీ అంత లేనప్పుడు, నరం ప్రాబ్లం గురించి తెలియనప్పుడు జస్ట్ ఐ ప్రాబ్లం అంటే ఐ ఎగ్జామిన్ చేసి గ్లాసెస్ రాసిచ్చేయడం అనేది కామన్. బట్ ఇప్పుడు ఏంటంటే చిన్న వయసు నుంచే షుగర్ రావడము, బీపీ రావడము, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ శాతం మన జనాభాలో ఉంది. షుగర్ అంతగా పెరిగిపోయింది. సో ఇలా ఉన్నప్పుడు వెనక నరం ఎఫెక్ట్ అయ్యి, రెటినా అనే నరం ఎఫెక్ట్ అయ్యి దానివల్ల విజన్ తగ్గడం అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాము. సో అందువల్ల ఏంటంటే 40 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి, లేదా షుగర్ మొదలైన వితిన్ 1 ఇయర్ లోపల ప్రతి ఒక్కరికి ఐ డ్రాప్స్ వేసి మనం కంటిలోని నరాన్ని చెకప్ చేయాలి. రెటినా అనే నరము మనం డైరెక్ట్గా చూస్తే సెంట్రల్ 10 to 20 degrees కనిపిస్తుంది. మనకు ఆ 10 to 20 degrees సెంటర్లో కనపడే నరంలో జబ్బు ఉండకపోవచ్చు, నరం ఎక్కడో పక్కన భాగంలో జబ్బు మొదలయ్యి ఉండొచ్చు. ఇది కనుక్కోవాలంటే మనం డ్రాప్స్ వేసి ఎగ్జామిన్ చేస్తేనే కరెక్ట్గా మనకు కంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తెలుస్తాయి. సో ఈ కంప్లీట్ ఎగ్జామినేషన్, ఐ ఎగ్జామినేషన్ జరగాలి అంటే డ్రాప్స్ వేసి ఆ డ్రాప్స్ వల్ల కంటిపాప పెద్దదైన తర్వాత మనము ఐలో వెనక భాగాన్ని చూడగలుగుతాము. అలా చూస్తేనే టోటల్గా ఐ ఎగ్జామినేషన్ జరిగినట్టు. సో ప్రతి ఒక్కరికి డాక్టర్ గారికి ఎవరైతే ఆ డ్రాప్స్ వేసి చూడాలని చెప్తారో ఓపిక్గా డ్రాప్స్ వేసుకొని 1 గంట, 1.5 గంట పడుతుంది. తర్వాత మళ్ళీ నరమంతా డాక్టర్ గారు చూస్తే మనకు కంప్లీట్గా డయాగ్నోసిస్ అనే దానికి వస్తాము. సో అందువల్ల ప్రతి ఒక్కళ్ళు డ్రాప్స్ వేసి చూపించుకోవడం మంచిది. ఓకే, ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. రెటినా ఎగ్జామినేషన్ చేయాలి, కంప్లీట్ ఐ ఎగ్జామినేషన్ అవ్వాలి అంటే డ్రాప్స్ వేసి చెక్ చేయాలి. సో దానికి టైం అనేది కొంచెం పడుతుంది, పేషెంట్గా ఉండాలి వచ్చినప్పుడు ఓపీడీకి. రెండోది ఏంటంటే అలా వచ్చినప్పుడు రిటర్న్ వాళ్ళు డ్రైవ్ బ్యాక్ చేయలేరు. సో అలాంటప్పుడు దే షుడ్ అకంపెనీ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్ ఎవరో ఒకరిని తోడు తెచ్చుకోవాలి. సో దట్ వాళ్ళు డ్రాప్స్ వేసినప్పుడు మసగ్గా ఉంటుంది కాబట్టి రిటర్న్ డ్రైవ్ చేయాలంటే వాళ్ళకి ఎవరినన్నా తోడు తెచ్చుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. సో డయాబెటిక్ రెటినోపతి అని చెప్పారు మీరు ఇందాక. సో ఇలా కామన్గా డయాబెటీస్ వల్ల వచ్చే రెటినా ప్రాబ్లమ్స్ ఏంటో కూడా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. డెఫినెట్గా. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే డయాబెటీస్ అనేది ఈ రోజుల్లో మనం చాలా కామన్గా చూస్తున్నాము. జువెనైల్ డయాబెటీస్ అంటే 10 ఏళ్ళ నుంచే షుగర్ బయటపడ్డాం. ఈవెన్ ఇన్సులిన్ డిపెండెంట్, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ అనేది 40 ఏళ్ల నుంచే చూస్తున్నాము. సో ఈ డయాబెటీస్ అనేది మైక్రోవాస్కులర్ డిసీజ్ అంటాము. ఈ డయాబెటీస్ అనే దానివల్ల మన శరీరంలో సన్న రక్తనాళాలు ఉండే అన్ని భాగాలు దెబ్బతింటాయి. అవి కామన్గా సన్న రక్తనాళాలు ఉండేది కంటి రెటినా నరంలో, బ్రెయిన్లో, హార్ట్లో, కిడ్నీస్లో, పెరిఫెరల్ ఎండింగ్స్ అంటే మన కాళ్ళు, చేతుల్లో. ఇక్కడికి వచ్చేసరికి బ్లడ్ వెజల్స్ అన్నీ చాలా సూక్ష్మంగా ఉంటాయి అన్నమాట. సో డయాబెటీస్ వల్ల ఫస్ట్ ఈ సూక్ష్మమైన రక్తనాళాలు దెబ్బతినడం వల్ల ఈ భాగాల్లో ఏదో ఒక భాగము షుగర్ కంట్రోల్ పెట్టుకొని వాళ్ళల్లో కానీ, షుగర్ ఎక్కువ కాలంగా ఉన్న వాళ్ళకి కానీ అవి ఎఫెక్ట్ అవ్వడము, వాటి వల్ల ఆ భాగాలు దెబ్బతిని వాటి ఫంక్షన్ పోతుంది. సో మన కంటి వరకు తీసుకుంటే ముఖ్యంగా షుగర్ వల్ల కంటి లోపల శుక్లాలు రావడం అనేది కొంచెం ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. శుక్లాలు అనేది మామూలుగా 50-60 ఏళ్ళ తర్వాత వచ్చే జబ్బు. ఈ షుగర్ ఉన్న వాళ్ళల్లో షుగర్ మొదలైన 5 ఏళ్లకు 10 ఏళ్ళకే శుక్లాలు రావచ్చు. రెండవది మెయిన్ ముఖ్యమైనది రెటినా జబ్బులు. ఈ రెటినా అనేది ఇందాక మనం అనుకున్నట్టు కంటిలో వెనక భాగము. ఈ వెనక భాగానికి వచ్చే రక్తనాళాలు చాలా సూక్ష్మంగా ఉండి వాటి నుంచి నీరు లీక్ అయినా కానీ, బ్లడ్ లీక్ అయినా కానీ చూపుకు ముఖ్యమైన భాగంలో ఇవి అక్యుములేట్ అయ్యి ఎప్పుడైతే నరాల్లో సెంటర్ భాగంలో వాపు వచ్చిందో లేదా బ్లడ్ క్లాట్ ఫామ్ అయిందో విజన్ తగ్గేదానికి ఛాన్స్ ఉంది. చూపు తగ్గిన తర్వాత వాళ్ళు వస్తూ ఉంటారు చాలా వరకు. సో ఆ చూపు తగ్గక ముందే పేషెంట్స్
రెటినా స్పెషలిస్ట్ దగ్గర ఎప్పుడెప్పుడు చెకప్కి రావాలి, ఎలా స్క్రీనింగ్ తీసుకోవాలనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలా మంచి క్వశ్చన్ ఇది, అందరికీ తెలియాలి. అంటే షుగర్ మొదలైన తర్వాత ప్రతి ఒక్కళ్ళు 1 సంవత్సరం లోపల ఒకసారి ఐ ఎగ్జామినేషన్, కంప్లీట్ ఎగ్జామినేషన్ అనేది చేయించుకోవాలి. షుగర్ బాగా కంట్రోల్ ఉన్నా సరే ఆ తర్వాత మళ్ళీ ఒక 5 years లోపల ఇంకోసారి చెక్ చేసుకోవాలి. అప్పటి నుంచి అంటే షుగర్ 5 ఏళ్ళు దాటింది అంటే అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఐ స్పెషలిస్ట్ దగ్గర చూపిస్తూ ఉండాలి. అంటే విజన్ బాగున్నా సరే చూపించాలి. చాలామంది పేషెంట్స్ ఎక్కడ మిస్ అవుతారంటే నాకు చూపు అంతా బాగుంది కదా, ఏం అవసరం ఉంది డాక్టర్ దగ్గరికి పోవడం అని అనుకుంటారు. ఇప్పుడు షుగర్ వల్ల మనకు నరాల జబ్బు 1 నుంచి 6 స్టేజెస్లో ఉంటే మొదటి 3 స్టేజెస్లో అసలు చూపు మీద ఎఫెక్ట్ ఉండదు. అంటే జబ్బు జరుగుతూ ఉంటుంది కానీ పేషెంట్కి ఎటువంటి అనుమానం రాదు. ఇది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి చూపు ఎఫెక్ట్ అయ్యే స్టేజ్ వచ్చేపాటికి స్టేజ్ 4 వెళ్తారు. ఆల్రెడీ స్టేజ్ 3లో వాపు రావడమో, స్టేజ్ 4లో బ్లీడింగ్ జరగడమో జరిగింది. సార్ నాకు నిన్ననే చూపు తగ్గిందని వస్తారు, కానీ ఆ రోజుకి ఆల్రెడీ గంటలో బ్లడ్ వచ్చేసి చాలా డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. సో ఆల్రెడీ అంత డ్యామేజ్ జరిగిన తర్వాత మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేదానికి, ఎర్లీగా కనుక్కొని ట్రీట్మెంట్ జాగ్రత్తలు చేసుకున్న దానికి అవుట్కమ్లో చాలా తేడా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ప్రతి పేషెంటు 5 ఏళ్ళు దాటింది షుగర్ అంటే ఎవ్రీ ఇయర్ అప్పటి నుంచి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా సరే రెటినా స్పెషలిస్ట్ దగ్గర చూపిస్తూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో అర్లీగా డయాగ్నోస్ అయింది అనుకోండి, డయాబెటిక్ రెటినోపతి అనే ప్రాబ్లం ఉంది అని డయాగ్నోస్ అవుతే ప్రాపర్ ట్రీట్మెంట్ ఎర్లీ స్టేజ్లో చేసినట్టయితే కనుక ఆ ఎండ్ స్టేజ్ ఫెయిల్యూర్ అంటే విజన్ తగ్గే స్టేజ్కి వెళ్లకుండా సేవ్ చేసుకోవచ్చు. సో అది ప్రివెంట్ చేయాలంటే మీరు కంపల్సరీగా యాన్యువల్ రెటినల్ చెకప్స్ తీసుకోవాలి. తర్వాత మనకు ఈ షుగర్ వల్ల నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే కంట్లో ఇది ఇప్పుడు మనం సపోజ్ 4th స్టేజ్ దాటి 5th 6th స్టేజ్ దాకా వచ్చింది అనుకోండి. ఈ 5th 6th స్టేజెస్ అంటే కంట్లో బ్లడ్ క్లాట్సే కాకుండా కంట్లో చూపుకు ముఖ్యమైన నరం కట్ అయిపోవడం, ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్స్ అంటాం అనమాట, ఇలాంటివి జరుగుతాయి. సో ఇలాంటివి ఏమన్నా జరిగినాయంటే వాటికి కంట్లో కొన్ని రకాల ఇంజెక్షన్స్ అనే ట్రీట్మెంట్ కానీ, ఆ ఊడిపోయిన నరాన్ని అతికిచ్చేటటువంటి విట్రెక్టమీ ఆపరేషన్ అనేటటువంటి కానీ లేటెస్ట్గా ఇవి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఈవెన్ అట్లా ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయింది అన్న స్టేజ్కి వచ్చినాక కూడా మనం ఇమీడియట్ అప్పుడు కూడా మనము ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకొని ఇమీడియట్గా షుగర్ కంట్రోల్, సిస్టమిక్ కంట్రోల్ బాగా పెట్టుకుంటే, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ జాగ్రత్త చేసుకొని, అనీమియా, బ్లడ్ పర్సంటేజ్ అన్నీ జాగ్రత్తగా చేసుకుంటే స్టిల్ మళ్ళీ విజన్ కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆ నర్వ్ స్ట్రెంత్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈవెన్ మనం అంత అడ్వాన్స్ స్టేజ్ వచ్చింది కదా ఇంకా హోప్ లేదు అనుకుని భయపడిన అవసరం లేదు. ఈవెన్ అలాంటి స్టేజ్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా డాక్టర్ గారి హెల్ప్ తీసుకొని దానికి జరగాల్సిన ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకుంటూ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా షుగర్ కంట్రోల్ అన్ని జాగ్రత్తగా చేసుకొని కంప్లీట్ విజన్ రికవర్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది పేషెంట్స్ ఉన్నారు. ఓకే. సో ఈవెన్ ఎన్ స్టేజ్కి వెళ్ళినప్పటికి కూడా విజన్ని సేవ్ చేయొచ్చు అని మన సీనియర్ విట్రోరెటినల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ గారు చెప్తున్నారనమాట. సో ఆల్మోస్ట్ ఎర్లీ స్టేజెస్లో మనము పేషెంట్స్కి డయాబెటిక్ రెటినోపతికి లేజర్స్ అని, ఇంజెక్షన్స్ అనే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. అండ్ సేమ్ టైం మెడికల్ ట్రీట్మెంట్ కూడా. సో ఇంజెక్షన్స్ చాలామందికి పేషెంట్స్ డౌట్స్ ఉంటాయి. మన హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్, మేడం ఏ ఇంజెక్షన్ తీసుకోవాలి, ఎటువంటి ఇంజెక్షన్ తీసుకోవాలి, ఎంత ఫ్రీక్వెంట్గా డోస్ చేసుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి వేసుకోవాలి, ఆ ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అవి మీరు కొంచెం డిస్క్రైబ్ చేయండి. ఈ ఇంజెక్షన్స్కి మనకు 2 రకాల ప్రాబ్లమ్స్ని హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఒకటి, నరాల్లో స్వెల్లింగ్ ఉన్నా తగ్గించేదానికి ఇంజెక్షన్స్ హెల్ప్ అవుతాయి. అట్ ద సేమ్ టైం చెడు రక్త నాళాలు ఏర్పడి బ్లీడింగ్ తగ్గించేదానికి కూడా ఈ ఇంజెక్షన్స్ మనకు హెల్ప్ అవుతాయి అన్నమాట. సో వాళ్ళ డిసీజ్ కండిషన్ బట్టి ఈ జనరలీ ఇప్పుడున్న ఇంజెక్షన్స్ అన్నీ మంత్లీ ఇంజెక్షన్స్ అనమాట. ఓన్లీ కొన్ని ఇంప్లాంట్స్ అనే ఇంజెక్షన్స్ మటుకు 3 monthly or 4 monthly ఇంజెక్షన్స్. సో వాళ్ళ వాపును బట్టి ఇంప్లాంట్ ఇంజెక్షన్స్ ఓజోర్డెక్స్ అనేది ఇంప్లాంట్ ఇంజెక్షన్. ఇది మనకు స్వెల్లింగ్ని ఒక 3-4 months 6 months కూడా హెల్ప్ అవ్వచ్చు అనమాట. 3 to 4 months దాకా డెఫినెట్గా వాపును తగ్గించేసి రానికుండా చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా వస్తే మళ్ళీ ఇంకో డోస్ ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది. సో ఇవి ఇంజెక్షన్స్ ఇన్ని అని ఫిక్స్డ్గా ఉండదు, ఎందుకంటే డయాబెటీస్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ కండిషన్. సో ఈ డయాబెటీస్ ఎప్పుడు కంట్రోల్ లేకపోయినా, ఎప్పుడు ఇర్రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ నిర్లక్ష్యంగా ఉన్నా, ఒకసారి రెటినోపతి ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే మళ్ళీ రావచ్చు. మళ్ళీ వచ్చిందంటే ట్రీట్మెంట్స్ కూడా మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ ఇంజెక్షన్స్ వాళ్ళ డిసీజ్ సివియారిటీని బట్టి మంత్లీ ఇంజెక్షన్సా, లేదా 2 to 3 doses తీసుకోవడమా, లేదా అవసరాన్ని బట్టి ఎవ్రీ 3 months ఒక డోస్ ఇవ్వడమా,
లేదా డిసీజ్ బాగా వాళ్ళు కంట్రోల్ పెట్టుకోగలిగి మనకు రెటినా ప్రాబ్లం కూడా సబ్సైడ్ అంటే అట్లీస్ట్ స్టెబిలైజ్ అయిపోతే మనం ఈ ట్రీట్మెంట్స్ కూడా ఆపేసి మళ్ళీ 4-6 మంత్స్కి ఒకసారి రివ్యూ చేయించుకోవడమా, ఇలా మేము చూసి మేము చెప్తామన్నమాట. సివియారిటీని బట్టి టైప్ ఆఫ్ ఇంజెక్షన్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంజెక్షన్, అట్ ద సేమ్ టైం ఎప్పుడు టర్మినేట్ చేయాలి ట్రీట్మెంట్ అనేది వాళ్ళ జాగ్రత్తను వాళ్ళు తీసుకునే జాగ్రత్త మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఈ డయాబెటిక్ రెటినోపతికి మనం వాడే ఇంజెక్షన్స్, యాంటీ వెజెఫ్ ఇంజెక్షన్స్ ఏ టైప్ అవసరం అవుతుందని మీకు మీ విట్రోరెటినల్ సర్జన్ చూసిన తర్వాత డిసైడ్ చేయడం జరుగుతుంది. సో అండ్ ఎంత ఫ్రీక్వెంట్ డోసింగ్ అనేది కూడా సార్ చెప్పున్నారు మీకు. సేమ్ టైం ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మీ డయాబెటీస్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంజెక్షన్స్ ఇవ్వటము, ట్రీట్మెంట్ ఇవ్వడము డాక్టర్ గారి పార్ట్ అయితే, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ పెట్టుకోవడం పేషెంట్ వంతు. సో షుగర్ లెవెల్స్ని ఎంత బాగా కంట్రోల్లో పెట్టుకుంటే ఆ ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వకుండా ఉంటుంది. కొంతమంది పేషెంట్స్కి 6 ఇంజెక్షన్స్ అవసరం అవుతాయి, కొంతమందికి 3 సరిపోతాయి, కొంతమందికి 9 ఇచ్చాక కొన్ని ఇయర్స్ బాగుంటారు, మళ్ళీ ఒక్కోసారి కూడా అవసరం అవ్వచ్చు. సో ఇవన్నీ మళ్ళీ రిపీటెడ్గా అవసరం అవ్వకూడదు అంటే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.